సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. స్తోత్రాలతో స్తుతి గానాలతో నిన్నే కొలిచెదను. స్వరాలతో స్వర మండలాలతో నిన్నే పొగడెదను. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శత్రువులే నన్ను చుట్టుముట్టగా వేటగాడు నాపై గురి పెట్టగా. శత్రువులే నన్ను చుట్టుముట్టగా వేటగాడు నాపై గురి పెట్టగా. నీవే నీవే నా పక్షముగా పోరాడితివే. నన్నే నన్నే నీ ఖడ్గముగా వాడుకొంటివే. నీవే నీవే నా పక్షముగా పోరాడితివే. నన్నే నన్నే నీ ఖడ్గముగా వాడుకొంటివే. నా బలము నా కేడము నీవే యేసయ్యా. నా శైలము నా శృంగము నీవే యేసయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. నా ప్రక్కన 1000 మంది పడి ఉన్నను 10,000 మంది పొంచి ఉన్నను. నా ప్రక్కన 1000 మంది పడి ఉన్నను 10,000 మంది పొంచి ఉన్నను. పరాక్రమశాలిగా నా పక్షమే పోరాడితివే. ప్రధాన కాపరిగా నిలిచి నన్నే విడిపించితివే. పరాక్రమశాలిగా నా పక్షమే పోరాడితివే. నన్నే ప్రధాన కాపరిగా నిలిచి నన్నే విడిపించితివే. నా దుర్గము నా గానము నీవే యేసయ్యా. నా దుర్గము నా గానము నీవే యేసయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా.
నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా. హల్లెలూయా. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము, సంతృప్తిని మందిరంబున గలదు, అందానంద ప్రవాహంబు మెరిసింది, సంతృప్తిని మందిరంబున కలదు, అందానంద ప్రవాహంబు మెరిసింది, వింతైన జీవపూటందు గలదు, వింతైన జీవపూటందు గలదు, ఎంతైనా మా పూజార్హుడా నీవే, ఎంతైనా మా పూజార్హుడా నీవే, మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము, మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము, ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు, ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు, మొదటి ప్రేమనెంతో విడిచిపెట్టి తిని, మొదటి ప్రేమనెంతో విడిచిపెట్టి తిని, సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ, సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ, సతతంబు మా పూజార్హుడా నీవే, సతతంబు మా పూజార్హుడా నీవే, మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము, మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము, మా తలపు మాటల్లో మా చూపు నడకలో, మా తలపు మాటల్లో మా చూపు నడకలో, మేము కూర్చున్నా నిలుచున్నా వీక్షించిన, మేము కూర్చున్నా నిలుచున్నా వీక్షించిన, మక్కువతో మా ప్రభున్ మెప్పించేదాము, మక్కువతో మా ప్రభున్ మెప్పించేదాము, ఎక్కడైనా
మా యేసు సన్నిధిలో. ఎక్కడైనా మా యేసు సన్నిధిలో. మా ప్రభు యేసు నీవే మా సర్వము. మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము. మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. పరిశుద్ధంబైనాది నీ దివ్య నైజము. పరిశుద్ధంబైనాది నీ దివ్య నైజము. పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము. పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము. పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి. పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి. పాలించుము ప్రభు యేసు రారాజు. పాలించుము ప్రభు యేసు రారాజు. మా ప్రభు యేసు నీవే మా సర్వము. మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము. మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. సోదర ప్రేమ సమాధానంబులతో. సాత్విక సంతోష భక్తి వినయాలతో. సోదర ప్రేమ సమాధానంబులతో. సాత్విక సంతోష భక్తి వినయాలతో. వింతైన మాధు స్తుతి పరిమళాలతో. వింతైన మాధు స్తుతి పరిమళాలతో. వినయంబునా పూజింతుము నిన్ను. వినయంబునా పూజింతుము నిన్ను. మా ప్రభు యేసు నీవే మా సర్వము. మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము. మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. చక్కని పాటలు పాడి పొద్దుగాలం ప్రభువుని ఆరాధించడానికి దేవుడు చిన్న కృపను బట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, కూడేసిన మీ ఇద్దరు కూడా యేసుక్రీస్తు గొప్ప నామములో వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియులారా, మన పరిశుద్ధాత్మను ఆధారపడి పరిశుద్ధ గ్రంథాలు ప్రియులారా మనం ధ్యానిస్తాం. కాబట్టి సహోదరులు ప్రియులారా ఐక్యత కలిగి, ఆత్మ కలిగించు ఐక్యత కలిగి బ్రతకడం చాలా మేలన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి, పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతున్న గుంపుగా మనందరూ ఉండాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. ప్రత్యేకంగా మనం సిన్ఫుల్ నేచర్ను ప్రార్థన ద్వారా జయించుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం వలన దాన్ని ఓవర్కమ్ చేసుకొని, దాన్ని చంపేసుకొని, పరిశుద్ధ గ్రంథం అలాగే రాయబడింది, దాన్ని చంపేసుకొని ఇలా ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా సిన్ఫుల్ నేచర్ను ప్రియులారా చంపేసుకొని మన ఆత్మానుసారంగా అన్నదినం బ్రతకడం ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా నేర్చుకోవాలన్నమాట. ప్రాక్టికల్ చేయాలన్నమాట. అలాగే ప్రియులారా మనం చేసుకొని బ్రతుకుతున్న పరిశుద్ధులు గుంపులతో అసహవాసంతో కలిసి మనం ఉన్నప్పుడు అది ప్రియులారా గొప్ప దేవుని. ఎందుకంటే వారి ఆత్మలో ఉన్నది బయటకు తీసుకుని వస్తుంది అనమాట. ఆత్మలో దేవుడు పెట్టిన మన ఆత్మలో ప్రియులారా గొప్ప సంపద ఉంది అనమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మలో దేవుడే అనమాట. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, లేదంటే మహిమ నిరీక్షణ క్రీస్తు మన ఆత్మలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మన ఆత్మలో గొప్ప ట్రెషర్ ఉంది అనమాట. గొప్ప ధననిధి ఉంది అనమాట. గొప్ప దీవెనలు ఉంది అనమాట. దేవుని గొప్ప ప్రేమ సమృద్ధి మన కొత్తగా జన్మించిన మన ఆత్మలో సమృద్ధి ఉంది. దేవుని శక్తి సమృద్ధి ఉంది అనమాట మన ఆత్మలో. దేవుని ఒక జ్ఞానం, హల్లెలూయా, జ్ఞానమైన పరిశుద్ధాత్మ దేవుడే ప్రియులారా మన ఆత్మలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు మన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే మనకు కొత్తగా జన్మించిన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే మనకు ఏం కొదువు లేదనమాట. మనకు కొదువు లేదు. కాబట్టి మన జీవితంలో ఇప్పుడు కొదువు అనుభవిస్తున్నామంటే మన ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని వచ్చే విషయంలో ఇంకా పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికి
ప్రియులారా ఇంకా లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళాలన్నమాట. కాబట్టి చాలాసారి మనం ఏం జరుగుతుందంటే మన ప్రార్థన ప్రియులారా, మన ప్రార్థన లిమిటెడ్ అనమాట. మన మనుషులం కాబట్టి అంత లిమిటెడ్. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థనలో ప్రియులారా మన లోతైన అనుభవంలో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని అందరినీ నడిపిస్తున్నారు. ఇప్పుడు మన మామూలు మనం విని మనకు తెలుసు 1 గంట, చాలా మంది ఎలాగ నడిపిస్తారు విశ్వాసులంటే 1 గంట ప్రార్థన చేయాలని, లేదంటే 3 గంటలు ప్రార్థన చేయాలని ఒక సమయం చెప్తారు. కానీ ప్రియులారా మన పరిశుద్ధాత్మతో కలిసి మనం నిర్ణయం చేసుకోవాలన్నమాట ఎంతసేపు ప్రార్థన చేయాలని. ఇప్పుడు ఈ మీటింగ్ లో మనం ఇప్పుడు 7 లేదంటే మాక్సిమం 7:30 మాక్సిమం, ఎందుకంటే మనం ఒక లిమిట్ ఉంది. కానీ అందుకొరకే పేర్సన్లు కూడా ప్రియులారా మనం వ్యక్తిపరంగా కూడా ప్రార్థనలో సమయం గడపాలి, లేదంటే స్పెషల్ ప్రార్థన పెట్టుకోవాలన్నమాట, స్పెషల్ ప్రేయర్. ఇది ఎంతసేపు అయినా అది పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో ఎంతసేపు అయినా ప్రార్థనలో కొందరు ఉన్నారు 6 గంటలు లేదంటే 12 గంటలు కూడా ఈ కాలంలో ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. కొందరు పరిశుద్ధాత్మతో కలిసి వారి లోతైన అనుభవంలో ఇంకా వెళుతున్న వారు ఉన్నారు. సమ్ డేస్ కూడా దేవునితో కలిసి బ్రతుకుతున్న వారు ఉన్నారు. కాబట్టి ప్రియులారా మనం కాబట్టి లోతైన అనుభవంలోనికి ప్రభువా నన్ను నడిపించమని మనం ప్రార్థన చేయాలి. దానికి మన డిసిప్లిన్ అవసరం అనమాట. డిసిప్లిన్ లేకుండా వెళ్ళారు. ఫోన్ కూడా కొన్నిసారి సైలెంట్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. స్తోత్రం అలాగే ఫోన్ కానీ. కాబట్టి అలాంటి లోతైన ప్రార్థన అనుభవంలోనికి మనం ఎంతమంది లాగా మనం చేస్తున్నాము, ప్రత్యేక పర్టికులర్ సమయం కేటాయించుకొని, లేదంటే ఒక రోజంతా ప్రభుత్వ సమయం గడిపేది, ఒక రోజంతా పరిశుద్ధాత్మతో కలిసి సమయం గడిపే, ఒక రోజంతా వాక్యం చదివే అనుభవం మనం తక్కువ ఉండొచ్చు, తక్కువ మందికి ఉండొచ్చు. ప్రతిరోజు మనం చదువుతారేమో కానీ కొద్దిగా 1 గంట కానీ లేదంటే 2 గంటలు కానీ. కానీ ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడిని ప్రేరేపడని బట్టి లోతైన అనుభవంలో వెళ్ళినట్టు దేవుడు కృప అనుగ్రహించినట్టు మన బాధ్యత పనులు చేసుకొని మనం ఫ్రీగా ప్రియులారా ప్రభుతో కొన్ని రోజులు అలా గడపడం చాలా మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. కొందరు 7 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు. ఉద్దేశం ఏంటది? ఉపవాసం అంటే ఫుడ్ ఇంకా బెండగద్దెలో ఉండి అది చేయడం అవసరం లేదు, లేదంటే దాని కొరకు సమయం కేటాయించడం లేదు. దానికంటే ఎక్కువ ప్రభుత్వ ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో ప్రభుత్వం ఎక్కువ సమయం గడపాలని ఉద్దేశంతో అనమాట ఉపవాస ప్రార్థన చేయడం ప్రాముఖ్యమైన విషయం. అలాగే ప్రియులారా మనం కేటాయించడం వలన మన లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తాడు. కాబట్టి మనం సమయం తప్పకుండా ఇవ్వాలి, మనల్ని ఇవ్వాలి అనమాట, సమయం ఇవ్వాలి. మన జీవితం అంటే సమయం అనమాట. టోటల్ సమయం మన జీవితం, టోటల్ దేవుడు మనకి ఇచ్చిన సమయం మన జీవితం అనమాట. కాబట్టి ప్రియులారా మన సమయం మనల్ని కలిగేసిన, మనల్ని నిర్మించిన దేవునితో మన సమయం గడపాలి. గడిపినప్పుడు మనకు మేలు అనమాట. మేలు సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు. కాబట్టి ఫస్ట్ ఆ సహోదరులు ఎవరితో కలిసి బ్రతకాలి? యేసుక్రీస్తుతో బ్రతకాలి అనమాట. ఆ సహోదరులతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు మనకు మేలుకరంగా మార్చబడుతుంది. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించడం అంటే 1 కొరింథీయులు 1:9 ప్రకారం దేవుడు యేసుక్రీస్తు ఒక సహవాసంలోనికి మనల్ని తీసుకొని వచ్చారు. అంటే యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్న, యేసుక్రీస్తుని కలిగిన, యేసుక్రీస్తు అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన, దేవుని ప్రేమతో నింపబడిన సహోదరులతో బ్రతున్నప్పుడు అది ప్రియులారా మనకు మేలుకరంగా మార్చబడతాయి అన్నమాట. ఎందుకంటే ప్రత్యేక ప్రియులారా మనం చూసినట్లయితే వారు పాప స్వభావాన్ని జయించేవారు అనమాట. అంటే పాప స్వభావాన్ని అనుదిన ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన దాన్ని చంపేసుకొని బ్రతున్న గుంపు అనమాట. హల్లెలూయా. కాబట్టి వారితో మనం బ్రతున్నప్పుడు వారు ఆత్మ నుండి దేవుని యొక్క శక్తి రిలీజ్ చేస్తున్న వారు అనమాట. ఆత్మ నుండి దేవుని యొక్క శక్తి రిలీజ్ చేస్తున్న గుంపు అనమాట. సువార్త దర్శనం ఉంది. ప్రతి ఒక్క విశ్వాసులు కూడా అలాగ ఉండాలని దేవుడు కోరుతుంది అనమాట. మనం అనుకోదు కొందరు మాత్రం ప్రత్యేక పిలుపు వచ్చింది, వారు మాత్రం ఆత్మానుసరంగా బ్రతకాలి, మిగిలిన వారందరూ పాపం చేసుకొని మామూలు లెక్కన బ్రతకడం దేవుని చిత్తం కాదు. ప్రతి ఒక్క విశ్వాసి లేదంటే సువార్త విని రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ప్రియులారా వారు పాప స్వభావాన్ని పరిశుద్ధాత్మ వలన చంపేసుకొని ఆత్మానుసారంగా ఆత్మశక్తి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రతి ఒక్కరు అనుదినం, ఒకరోజు కాదు అనుదినం బ్రతినంత కాలం అలాగా బ్రతకడం ప్రియులారా దేవుడు కోరుతుంది. అది చాలా గొప్ప అనుభవం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి
దేవుని ప్రేమతో నింపబడి సహోదరులు కలిసి వచ్చినప్పుడు అక్కడ ప్రియులారా ఎన్నో కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా కార్యాలు జరుగుతాయి. ఆత్మానుసరమైన చాలా కార్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రియులారా మన సహవాసం అలాగ ఉండాలి అనమాట. ఇప్పుడు ఇది మన చేతుల్లో ఉంది అనమాట. ఇప్పుడు మన చేతుల్లో ఉంది ఒక సహవాసం, అది మంచిగా జరగాలి అంటే మన చేతుల్లో ఉంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ వలన మన తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మలో మనం ఆధారపడి నమ్మకంగా ప్రతి ఒక్కరు బ్రతకాలి అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు అలాగ బ్రతున్నప్పుడు ప్రియులారా సహవాసం చాలా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కాబట్టి ప్రత్యేక ప్రియులారా మనం చూసినట్లయితే చాలాసారి మనం సహవాసంలో వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేస్తున్నాం. మేము తప్పు కాదు, మంచిది. కానీ దానికి ముందుగా ఇంటి నుండి మనం అందరికీ ఒక గది ఇల్లు ఉంది కదా, అది కొందరికి సొంతం ఇల్లు కావచ్చు, కిరాయి ఇల్లు కావచ్చు, సరే ఏదైనప్పుడు కూడా ఇప్పుడు మనం కలిసి వచ్చినప్పుడు దానికి ముందే ఏం చేసుకోవాలి? ప్రార్థన ద్వారా మండించుకొని రావాలన్నమాట. ప్రార్థన ద్వారా మండించుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది? అక్కడ వచ్చి మన ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా పరిశుద్ధాత్మ కార్యాలు తప్పకుండా అంటే ఎక్స్ప్లోషన్ అంటే పరిశుద్ధాత్మ అంటే ప్రతి ఒక్కరు కూడా కలిసి అంటే పరిశుద్ధాత్మ నింపబడి మండించుకొని వచ్చినప్పుడు వారందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఇంకా గొప్ప అగ్నిగా అది మార్చబడతాయి అంటే పరిశుద్ధాత్మ మంట ఎక్కువ అవుతాయి అనమాట. ఇక్కడ దేవుని శక్తి అంటే అక్కడ మనం చూసిన జీవజల నది ప్రత్యేక ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటే జీవజల నదులు ప్రతి ఒక్క కొత్తగా జన్మించిన వారి ఒక వ్యక్తి యొక్క హృదయం నుండి లేదంటే వారు ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవేశిస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ నది ఒక్కరి నుండి కాదు, ప్రతి ఒక్కరి నుండి ప్రవేశిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరి నుండి ప్రవేశించాలి. కాబట్టి కొందరి నుండి ప్రవేశించడం లేదేమో వారిని కూడా ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు సువార్త వినిపించి ఇప్పుడు సంఘంలో ప్రియులారా మనం చూసిన అన్నిలు కూడా రావచ్చు. అన్నిలు వచ్చి వారు రక్షణ పొందాలి, లేదంటే దేవుని మేలు పొందాలి. దేవుడు ఉన్నాడని వారు కూడా రక్షణ అనుభవంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో కనెక్ట్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మ నుండి ప్రతి ఒక్కరి నుండి ఆ జీవదండాలు ప్రవహించాలి. దేవుని శక్తి రిలీజ్ అవ్వాలి, పునరుద్ధాన శక్తి రిలీజ్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ సహవాసములో తప్పకుండా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మిరకల్స్, హీలింగ్స్, ఆశీర్వాదాలు, దెయ్యాల కర్రీలు అంతా కూడా యేసునామములో అదంతా కాలిపోతాయి అనమాట, లేమైపోతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుడు అలాంటి ఉన్న సహవాసం దేవుడు కోరుతుంది. మనం అలాగ ఉండాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రియులారా నమ్మకంగా ఉండాలి. ఆ దేవుని పిలుపుకు దేవునితో నమ్మకం ఉండాలి అనమాట. ఫస్ట్ మనుషులతో కాదు. ఫస్ట్ మనం మనుషులతో నమ్మకంగా కాదు కానీ దేవునితో నమ్మకం ఉండాలి. దేవునితో నమ్మకం ఉంటే మన మనుషులతో కూడా ఫెయిత్ఫుల్ గా మనం బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు ఫస్ట్ ప్రియులారా మనం చూసినట్టే ఈ దేవునితోన రిలేషన్షిప్ అని ప్రియులారా సత్యమైన అర్థం చేసుకోవాలి. దేవునితోన రిలేషన్షిప్ ప్రత్యేకంగా దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. రెండు ప్రభువును ప్రేమించే వారుగా మనం ఉండాలి. దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. హోలీ స్పిరిట్ తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. దేవుడే మనకు సహాయం చేస్తాడు అనమాట. దేవుని మనం ఎలాగ ప్రేమించాలని పరిశుద్ధాత్మ దేవుడే మనకు నేర్పిస్తాడు, సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందువరకు ప్రియులారా మన ఆత్మీయ జీవితం చాలా సింపుల్ అవుతుంది అనమాట, చాలా ఈజీ అవుతుంది మనకు. దేవుని ప్రేమ మనం అర్థం చేసుకొని దేవుని పరిశుద్ధాత్మ సహాయంలో ఆధారపడి ప్రేమించిన కొలది దేవుని ప్రేమించడం మనకు సులభ. పరిశుద్ధాత్మ సహాయం వలన అది ఈజీ అవుతుంది అనమాట. అలాగే ప్రియులారా మనం దేవుని ప్రేమించిన వ్యక్తులు తప్పకుండా దేవునితో సమయం గడుపుతుంది. వారు ప్రార్థనలో, ఆరాధన, వాక్య ధ్యానములో, అభిషక్తులతో వారు సహవాసం చేస్తారు. పరిశుద్ధాత్మ నింపబడిన దైవజనులతో వారు సమయం గడుపుతాయి. అప్పుడు ఏమవుతుంది? మన ఆత్మ ప్రాణ శరీరములో ఎన్నో కార్యాలు ప్రియులారా దేవుని చిత్తానుసరమైన మేలుగరమైన కార్యాలు జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు అది కోరుతుంది. కాబట్టి ఇది మన సమయం అనమాట. కాబట్టి అలాగే ఆత్మానుసారంగా బ్రతకడానికి ఇది మన సమయం అనమాట. దేవుడు మనకి ఇచ్చిన సమయం, మనకిచ్చిన జీవితం అదే మన సమయం అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా మనకు ఏదో ఒక రోజు వస్తేనే కాదు, ఇదే ఈ రోజు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన గతకాలం అంతా వెళ్ళిపోయింది, ఈ రోజు దేవుడు మనకి అనుగ్రహించామన్నమాట. కాబట్టి ఈ రోజు ప్రియులారా మనం ఆత్మానుసారంగా ఈ రోజు బ్రతకాలి. అది దేవుని చిత్తం. రేపు మనకు తెలియలేదు, దేవుని చేతుల్లో ఉంది అనమాట. ఒకవేళ దేవుడు ఇస్తాడు, వెళ్ళకపోవచ్చు, మనకు తెలియదు. అదే ప్రియులారా దేవుని చేతుల్లో ఉంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఈ రోజు చాలా ప్రాముఖ్యం. కానీ ఊహలో బ్రతున్న వారికి రేపు లేదంటే ఎల్లుండి లేదంటే రాబోతున్న కాలం మంచి కాలం అని అనుకోని ఇమాజినేషన్ లో బ్రతున్న వారు కొందరు ఉండవచ్చు. అంటే ఊహలో
ఊహలో బ్రతున్న వారు, ఎందుకంటే వారు ఆత్మ మనిషి బలపరచబడలేదు కాబట్టి వారు ఊహలో బ్రతున్నారు. అంత కళలు అనమాట. కొందరు ఎలాంటి బ్రతున్నవారు అన్ని కళల్లో పెద్ద పెద్ద కోరికలు కళలు, అంత కళల్లో మాత్రం వారు ఆనందిస్తారు. కాబట్టి ప్రియులారా, మన ఆత్మీయ జీవితం అంటే అది రియల్ లైఫ్ అనమాట. నిజం అది మనం అనుభవించాలి అనమాట. దేవుని రాజ్యం అంటే మనం అనుభవించాలి. దేవుని మనం అన్నదాన్ని అనుభవించుకోవచ్చు. పరిశుద్ధాత్మను మనం అనుభవించాలి. వాక్యం, దాని పవర్, దాని శక్తి మనం అన్నదనం మనం అనుభవించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో మనం ప్రత్యేకంగా మన దేవుడు పిలిచారు. దేవుని సహవాసంలో నమ్మకంగా, ప్రార్థనలో, సుధిలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో మనం నమ్మకంగా ఉండే మన సహవాసాలు ప్రియులారా చాలా మేలుకరంగా మార్చబడతాయి. కాబట్టి కొందరు లోతైన అనుభవంలో వెళతారు, కొందరు మామూలుగా వెళతారు. కాబట్టి మనందరి లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని నడిపించినాగా. కాబట్టి ప్రత్యేకంగా మన ఆత్మలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు బయటకు తీసుకొని వచ్చేవారు ఉండాలి. అందుకొరకే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఒకసారి ప్రియులారా మనం చదువుతామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 6వ వచనం 7వ వచనంలో ప్రియులారా ఒకసారి చదువుతారా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. సో ఓకే సారీ ఓకే తండ్రి మీకు వందనాలు. హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటికీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆమేన్. చూడండి, మన అందరిలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు సేమ్ అన్నమాట, తేడా లేదు. కొందరు ఎత్తారేమో నాలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు ఇంకా గొప్పది, వాళ్ళు ఉన్న చిన్నది, అంటే సంథింగ్ తేడా అలాగే. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది ప్రతి ఒక్కరిలో సువార్త విని యేసుక్రీస్తుని అంగీకరించిన రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు సేమ్ అనమాట. యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన పరిశుద్ధాత్మదేవుడు నాలో రక్షణ పొందిన మన అందరిలో సేమ్ అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనకు కొందరు ఎత్తారేమో కొంచెం అభిషేకములో తేడా ఉంది అని అంటూ, కానీ మన ఆత్మలో ఉన్నది సేమ్ అన్నమాట బైబిల్ గ్రంథం. కానీ కొందరు నమ్మకంగా బ్రతుకుతున్నారు, కొందరు ఆ యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకొని దాన్ని స్పందిస్తున్నారు, సమయం గడుపుతున్నారు, ప్రభువును పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్నారు. కొందరేమో తక్కువ ఆధారపడుతున్నారు. దాన్ని బట్టి డిఫరెన్స్ వస్తుంది అనమాట. బయటకు వచ్చే అనుభవంలో తేడా వస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మలో ఉన్నది ప్రియులారా సేమ్ అని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ఒక పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రేక దేవుడు. హల్లెలూయా. సరే, కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాము నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కటే. బైబిల్ గ్రంథం మనకు నేర్పి ఒక్కటే అనమాట, రెండు లేదు, సేమ్ ఒక్క దేవుడు అనమాట. అది హల్లెలూయా. ఆమేన్. కాబట్టి దేవుడు ఒక్కటే. సేవనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రతిష్ఠ అనుగ్రహింపబడుచున్నది. A spiritual gift is given to each of us so we can help each other. కాబట్టి మన ఆత్మ మండుతున్న కొలది, ప్రార్థన ద్వారా మన ఆత్మ బలపరచబడుతున్న కొలది ఆ వ్యక్తి సంఘములు ఉన్న సహవాసములు ఉన్న సంఘములు మాత్రం కాదు, ఇద్దరు కూడా అందరికీ ఆయన మేలుగరంగా మార్చబడతాయి అనమాట. కాబట్టి మనం మండించాలి, మన ఆత్మ మండించాలి అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వలన అది మండించబడాలి. ఇప్పుడు దాని కొరకు మనం విలువ చెల్లించాలి, దాని కొరకు ప్రత్యేక సమయం కేటాయించాలన్నమాట. ప్రార్థనలు, ఆరాధన, వాక్య ధ్యానంలో ప్రియులారా మనం సమయం గడపాలి. ఇప్పుడు అలాగే ప్రియులారా మనం గడుపుతున్న కొలది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది భారంగా భవిష్యత్తు గురించి కానీ దేని గురించి కూడా భయపడే అవసరమే లేదు. డబ్బు విషయంలో కూడా వారు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆత్మ మనిషి బలపరచబడుతున్న వ్యక్తులకు అవసరాలు తప్పకుండా యేసులో అద్భుతంగా తీర్చబడతాయి. ఎందుకంటే దేవుని శక్తి ప్రియులారా మన ఆత్మ నుండి అది రిలీజ్ అవుతున్న కొలది అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు అంటే చాలా మందికి మేలు జరుగుతాయి అనమాట. నా ద్వారా మీ ద్వారా ఇద్దరికి మేలు జరుగుతుంది. ఇద్దరికి మేలు జరుగుతున్నప్పుడు ప్రజల ద్వారా అంటే దేవుడు ప్రజల ద్వారా మన మేలు కొరకు సహాయపడతాయి అనమాట. దేవునికి స్తోత్రం.
మనకు తెలుసు ప్రజలు ఒక మామూలు ప్రజలు ఎలాగంటే మనం తెలుసు, వారికి మనం మేలు చేస్తున్నట్లయితే కొందరు ఉన్నారేమో కృతజ్ఞత లేని వారు ఉన్నారేమో, కానీ చాలా మట్టుకు ప్రజలు కృతజ్ఞత కలిగిన వారి అనమాట. వారు మంచి మనసుతో మనకు సహాయపడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా సహాయం. కాబట్టి ప్రియులారా, మన ఫోకస్ మన ఇన్నర్ మ్యాన్, మన ఆంతర్య పురుషుడు పరిశుద్ధాత్మ వలన మనం బలపరుచుకోవాలి. కాబట్టి మీరు ఒకవేళ 3 గంటలు చేస్తున్న ప్రార్థన చేస్తున్నాము కానీ కొద్ది మేలు మాత్రం మీరు అనుభవిస్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి ఈ సమయం పెంచుకోండి. 6 గంటల సేపు ప్రార్థనలోనికి హోలీ స్పిరిట్ లో ఆధారపడి వెళ్ళండి. స్తోత్రం. ఇంకా లోతైన అనుభవంలోనికి ఇంకా కూడా మీకు సమయం ఎక్కువ కూడా గడపవచ్చు. 8 గంటలైనా 12 గంటలైనా పర్వాలేదు. ప్రార్థన గాని, వాక్య ధ్యానం గాని, ఆరాధన గాని, ప్రభుత్వం అలాగా సమయం గడిపే విషయంలో మీరు ఎంతసేపు గడిపినా సరే ఒకటే సత్యం, మీ ఆత్మ మనిషి బలపరచబడతాయి. ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది తప్పకుండా దాని రిజల్ట్ వస్తుంది అనమాట. దానికి అవుట్పుట్ ఉంది అనమాట. దానికి రిజల్ట్ తప్పకుండా జరుగుతుంది. దాన్ని అణచివేయడానికి ఏ సాతారుకు, ఏ మనుషులకు, ఏ శక్తికి వీల్లేదనమాట. లేదు. ఇప్పుడు మన పరిశుద్ధాత్మతో కలిసి సమయం గడిపే విషయంలో ప్రియులార మనం నమ్మకం ఉండాలి. ఇక్కడే మనం చాలాసారి ఓడిపోతున్నాం. ఇక్కడ మనకు డిసిప్లిన్ లేదు. మన కొన్నిసారి ఇలాగ అనిపిస్తారు, అబ్బో నేను 2 గంటలు ప్రార్థన చేసాము, దాన్ని బట్టి కొన్ని విషయాలు జరిగి ఉండవచ్చు, కానీ మనం కోరిన అంతసార్లు జరగలేదేమో. అంటే దానికి అర్థం మన పరిశుద్ధాత్మతో కలిసి ఇంకా సమయం గడపాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము అపోస్తల కార్యములో మనం చూస్తున్నాము, దేవుని పిలుపు పొందిన అపోస్తలు వాక్యమందు అంటే ప్రార్థన అందు వారు సమయం అధికంగా వారు సమయం గడిపినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు వారిని బలంగా వాడినట్టు కూడా మనం చూస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనం ఫలించుకోవాలని కోరగలిగిన వారు దేశే ప్రియులారా, మీరు ప్రార్థనలో, ఆరాధన, వాక్య ధ్యానంలో ఇంకా కూడా అధికం సమయం గడిపి ఆ దేవుని శక్తి ప్రియులారా మనం బయటకు తీసుకొని రావాలి. బై ఫెయిత్ మనం అది చేయాలి. విశ్వాసం మనకు అవసరం కదా. ఇప్పుడు కొన్నిసార్లు మనం అనిపిస్తాము, నేను చేసినది జరగలేదేమో, ప్రార్థన ఎంత చేసినా ఇది దేవుని చిత్తం కాదేమో అని కొన్నిసారి అనిపిస్తేమో, కానీ దేవుని చిత్తమే. యేసు కూడా స్పష్టంగా చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి జీవజలాలు ప్రవేశిస్తని ప్రభు చెప్పారు. అంటే దేవుని చిత్తం అనమాట. మన అందరం పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా దేవుని శక్తిని అనుభవించుకొని, దేవుని సన్నిధి అనుభవించుకొని అన్నదైనం బ్రతకడం దేవుని యొక్క చిత్తమే. కాబట్టి మనం కోరుకోవాలి, మన కోరిక ఉండాలి, పట్టుదలతో ఉండాలి. ప్రతిరోజు పట్టుదలతో ఉండాలి. ప్రతిరోజు కోరికతో ఉంటే మనం ఊహించలేని లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదుడు అంటే ఆత్మశక్తిలో మనం ఎదైనట్టు, దేవుని శక్తిలో ఎదైనట్టు, దేవుని ఒక డివైన్ పవర్, డివైన్ క్యారెక్టర్ లో మనం ఎదైనట్టు పరిశుద్ధాత్మదుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు అలాంటి ఉన్న వ్యక్తులు బాధలు తొలగిపోతాయి. ఎందుకంటే వారు అవసరాలు, వారు కోరిన దానికంటే తప్పకుండా తీర్చబడతాయి. అదే మనం చూస్తున్నాం 2 పేతురు 1 అధ్యాయంలో రాయబడింది, జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ దయచేయు దేవుడని రాయబడింది. ఇప్పుడే మన జీవం ఈ భూమిలో మనం బ్రతుకు కొరకు, మన ఆత్మీయ జీవితం కొరకు, ఇంకా మనం బ్రతుకు కొరకు భక్తి, జీవమునకు భక్తి అంటే మనం జీవితం కొరకు భక్తి, ఆత్మీయ జీవితం కొరకు కావలసిన వాటన్నిటినీ మనకు హోలీ స్పిరిట్ దేవుడు నాకు మీకు సర్వశక్తి మందుడ దేవుడు దయచేస్తాడు. ఇది సత్యం అన్నమాట, బైబిల్ నేర్పిస్తున్న సత్యం. కానీ చాలాసారి మనం ఆక స్థాయిలో వెళ్ళడం లేదు. ఎందుకంటే మనం ప్రార్థనలో డిసిప్లిన్ లేదేమో, అంటే మన కొద్ది జస్ట్ పేరు కొరకు, లేదంటే కొద్దిసేపు అంటే పట్టుదల ప్రేయరు లేదేమో, పట్టుదల పరిశుద్ధాత్మతో కలిసి ఉన్న ప్రార్థన లేదేమో, పరిశుద్ధాత్మతో కలిసి ఉన్న ఆరాధన లేదేమో, పరిశుద్ధాత్మతో కలిసి ఉన్న వాక్య ధ్యానం అనుభవం లేదేమో. హల్లెలూయా. కాబట్టి అది ఉంటే ప్రియులారా తప్పకుండా మనం ఫలిస్తుంది అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన ఫస్ట్ మన సహవాసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ అతనేక దేవునితో అనమాట. దేవునితో ఉన్న సహవాసం. హల్లెలూయా. దేవునితో పాటు కాబట్టి పిలుపు పొందిన వారందరూ కూడా గుంపుగా సహవాసం చేస్తున్నాం అనమాట. దేవునితో మన సహవాసం ఇది ఫస్ట్ అనమాట. తర్వాత మనం దేవుని కలిగిన వారి పరిశుద్ధాత్మ నింపబడిన మనం అందరూ కూడా కలిసి మనం సహవాసం, అది సంఘ సహవాసం అనమాట. కాబట్టి ప్రియులరా దీనిలో మనం నమ్మకం ఉంటే మనం చెప్పలేని మేలు ప్రియులరా అంటే ఊహించలేని మేలు, మేలు అంటే సంతోషం ఉంది, సమాధానం ఉంది, ప్రేమ ఉంది, దేవునికి స్తోత్రం, హీలింగ్ ఉంది, ఆశీర్వాదాలు ఉంది, స్తోత్రం, మేలు అనమాట.
కాబట్టి యేసుక్రీస్తులో ప్రియులారా మనం చూసినట్టే కీడు లేదు. యేసుక్రీస్తులో మనం చూసినట్టే కీడు లేదు, మేలు మాత్రమే అనమాట. కానీ సాతానులో ప్రియులారా మనం చూసినట్లయితే అందు కూడా కీడు అనమాట. అందుకొరకే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రియులారా నమ్మకంగా ప్రార్థనలు మనం సమయం గడపాలి. అని కొందరు ఏమవుతుంది, నమ్మకంగా ప్రార్థన చేయకుండా ఏమవుతుంది అంటే కొందరిలో కోపం కానీ పగ కానీ చేదు దాన్ని ఓవర్కమ్ చేయలేని వారు కొందరు ఉన్నారు. వారు సహవాసంలో వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఎందుకంటే వారు కోపాన్ని జయించలేదు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది అభ్యర్థులను ప్రియులను మనం జయించుకోవాలి. ఒకసారి ప్రియులను మనం ఒక వాక్యం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులరా 17వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులరా 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆమేన్. ఇక్కడ ఒక మాట రాయబడింది, దేవుని ఆలయం పరిశుద్ధమైనది. దేవుని ఆలయం ప్రియులరా పరిశుద్ధమైనది. మన దేవుడు పరిశుద్ధుడు. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. ఒకటి ప్రాముఖ్యమైన విషయం, దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలన్నమాట. అంటే అభ్యర్థులకు ప్రియులరా మనం చోటు ఇవ్వద్దు అనమాట. ఫర్ గాడ్స్ టెంపుల్ ఇస్ హోలీ అండ్ యు ఆర్ ద టెంపుల్. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధులైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి కొత్తగా జన్మించిన మన ఆత్మలో 100% ప్రియులారా పరిశుద్ధ ఉంది అనమాట. మనం అనుకున్నాము మనలో పరిశుద్ధ లేదు అని మనం అనుకున్నాము. ప్రాణములో తేడా అంటే పరిశుద్ధ పూర్తిగా లేదేమో, శరీరంలో కూడా కొన్ని అపవిత్రమైన కొన్ని ప్రభావం ఉండవచ్చు. కానీ ప్రియులారా మన బైబిల్ మనకు నేర్పిస్తుంది కొత్తగా జన్మించిన మన ఆత్మలో మాత్రం 100% పరిశుద్ధం ఉంది అనమాట. లేదు ఎందుకంటే ప్రియులారా మన గొప్పతనం కాదు, మనది ఏమీ లేదు. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నా కాబట్టి, మన ఆత్మతో కలిసి నివాసం చేస్తున్నా కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం దేవుడు మనను నూతన సృష్టిగా మార్చాడు, లేదంటే న్యూ క్రియేషన్, లేదంటే మన ఆత్మలో నూతన పరిచయం అనమాట. అంటే దేవుడు వచ్చి పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మన ఆత్మలో వచ్చి నివాసం చేస్తున్నాడు అనమాట. కాబట్టి రక్షణ పొందినప్పుడే అది ప్రారంభించబడామన్నమాట. అంటే ఇనోగ్రేషన్ జరిగినట్టు మన ఆత్మలో దేవుడు వచ్చి పరిశుద్ధాత్మ వలన వచ్చి ప్రియులారా మనలో స్థిరంగా స్థిరంగా మనలో నివాసం చేస్తున్నాడు. అది ప్రియులారా మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. అది ప్రియులారా మనం ధ్యానించుకోవాలి. పరిశుద్ధమైన గొప్ప దేవుడు, పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన కొత్తగా అంటే నా ఆత్మలో రక్షణ పొందిన నా ఆత్మలో రక్షణ పొందిన మీ ఆత్మలో ప్రియులారా నివాసం చేస్తున్నాడు. అంటే స్థిరంగా నివాసం చేస్తున్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధతకు ఏం కొదువ లేదు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి ఇంత పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నప్పుడు కూడా ఒకవేళ ఆయన కానీ మన దేవుని అంటే కొందరు నిర్లక్ష్యం చేసుకొని దాన్ని పట్టించుకోలేదంటే అప్పుడు సమస్య అవుతాయి అనమాట. గొప్ప పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మన సహాయం కొరకు మన మేలు కొరకు మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. అంటే దాని మీద ప్రియులారా మనం ఫోకస్ చేయాలి. కానీ మన చాలాసారి మన ఫోకస్ అంతా కూడా సాతాను మీద ఉండవచ్చు, లేదంటే పాపం మీద ఉండవచ్చు, లేదంటే సమస్యలు పరిస్థితులు దాని మీద మనం ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి మన ఫోకస్ పరిశుద్ధమైన దేవుని మీద ప్రియులారా ఉండాలి. పరిశుద్ధాత్మతో కలిసి మనం ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం మనం నేర్చుకోవాలి. పరిశుద్ధ దేవునితో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. దాని కొరకు మనం ప్రాముఖ్యంగా యేసు రక్తం ద్వారా కడగబడాలి, యేసునామములో ఆధారపడాలి, యేసునామములో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ సహాయం అని అడగాలి. అడిగినప్పుడు మనలో వచ్చిన పరిశుద్ధాత్మదుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు, దూరం కాదు. మనం చాలాసారి అనుకున్నాం దేవుడు దూరంగా ఉన్నారేమో, చర్చ్ బిల్డింగ్ లో దేవుడు ఉన్నారని కొందరు చెప్తారేమో. కానీ చర్చ్ బిల్డింగ్ లో కాదు, దేవుడు సర్వవ్యాపి కాబట్టి అన్ని చోట్ల వారు దేవుడు ఉండవచ్చు. కానీ ప్రత్యేకంగా మనలో పరిశుద్ధాత్మదేవుడు వచ్చి నివాసం చేస్తున్నాడు. అందుకొరకే వీఆర్ టెంపుల్ ఆఫ్ హోలీస్. మన శరీరం దేవుని యొక్క మందిరంగా దేవుడు మార్చామన్నమాట. కాబట్టి సహోదరులు ఐక్యత అంటే సహోదరులు వచ్చినప్పుడు, దర్శన పొందిన సహోదరులు వచ్చినప్పుడు అందరం పరిశుద్ధాత్మను కలిగి వస్తున్నాం అనమాట. అందరం పరిశుద్ధాత్మ దేవుని కలిగి ప్రియులారా వస్తున్నాం అనమాట. కలిసి వస్తున్నప్పుడు స్తోత్రం. తప్పకుండా
ప్రియుల పరిశుద్ధలో ఎదగడానికి అవకాశం ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. అంటే కాబట్టి ప్రియులరు ఇక్కడ కానీ కొందరు ఏం చేస్తారు, నిర్లక్ష్యం చేస్తారు. ఈ గొప్ప దేవుడు వచ్చిన పరిశుద్ధాత్మ వలన వచ్చిన దేవుని కూడా పట్టించుకోకుండా బ్రతుకుతారు, నిర్లక్ష్యం చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, సిన్ఫుల్ నాచర్ పరిశుద్ధాత్మ దేవుని కంటే ఈ పాప స్వభావం ఎక్కువ ఆ వ్యక్తిని ప్రభావం చేసినప్పుడు అలాంటి వ్యక్తులు క్షమించుకోవడం చాలా కష్టమే. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది కోపపడ్డు కానీ పాపం చేయవద్దని రాయబడింది. అంటే అభయుద్ధరికి చోటు ఇవ్వద్దు, సాతానికి చోటు ఇవ్వద్దు అనమాట. సాతానికి చోటు ఇచ్చిన వ్యక్తులు లేదా అభయుద్ధర కొరకు నిలబడుతున్న బ్రతున్న వ్యక్తులు వలన సంఘాలు పాడైపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి కానీ పరిశుద్ధులు ఎదుగుతున్న వ్యక్తుల ద్వారా సంఘాలు పాడైపోలేదన్నమాట. కాబట్టి అందుకొరకు బైబిల్లో రాయబడింది, గాడ్ విల్ డిస్ట్రాయ్ ఎనీవన్ హూ డిస్ట్రాయ్స్ దిస్ టెంపుల్. ఇప్పుడు ఎలాగంటే ఈ అభయుద్ధర ద్వారా అనమాట. అంటే పాప స్వభావానికి సిన్ఫుల్ నేచర్, దానికి ప్రియులరా అంటే సిన్ఫుల్ నేచర్ అంటే దానిను జయించలేని వారి ద్వారా, ప్రార్థన ద్వారా జయించలేని ద్వారా అంటే పరిశుద్ధాత్మలు ఆధారపడకుండా దానిలో చేర్చడం వీల్లేదనమాట. కాబట్టి ప్రియులరా అంటే దానికి అర్థం దేవుడు పిలిచాడు, దేవుడు అనుకున్నారు, పరిశుద్ధాత్మ వలన దేవుడు వచ్చి నివాసిస్తున్నారు. కానీ ఆ దేవునిలో ఆధారపడలేని వ్యక్తులు ఉన్నారు, ఆధారపడుతున్న వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు దేవునిలో అనుదినం ఆధారపడి బ్రతున్న వ్యక్తులు వారి పరిశుద్ధులు ఎంకరేజ్ అవుతాయి. వారి ఐక్యతలో, ప్రేమలో, క్షమించే విషయంలో, పరిశుద్ధాత్మ ఫలములో వరములు ఎంకరేజ్ అవుతాయి. కానీ కొందరు పరిశుద్ధాత్మ వలన వచ్చిన ఆ దేవుని పట్టించుకోలేని పరిస్థితులు ఏమవుతుంది, వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతాయి. అప్పుడు సమస్యలు జరుగుతాయి. ఇప్పుడు మాటలు కానీ క్రియలు వారి ఇష్టానుసారంగా వారు చేస్తారు. కాబట్టి బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది, మన ఇష్టానుసారంగా ఇంకా బ్రతకడానికి వీలు లేదనమాట. ఎందుకంటే దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నామన్నమాట, దేవుడు రక్తమించి కొన్నామన్నమాట, దేవుడు ప్రాణం పెట్టి కొన్నామన్నమాట. మనం మన సొత్తు కాదు. హల్లెలూయా అని ప్రియులారా మనం అంగీకరించాలి, మనం యాక్సెప్ట్ చేయాలి. దేవుని ఆత్మ ప్రాణ శరీరం మీకు సమర్పిస్తున్నామని మన దేవునితో పదవులతో మాత్రం కాకుండా హృదయం నుండి చెప్పాలన్నమాట. హృదయపూర్తి మనం సమర్పించి దేవునికి ఇవ్వాలి. అది మాత్రం కాకుండా హృదయపూర్తి మన అనుదినం పరిశుద్ధాత్మ దేవుని ప్రియులారా మనం ఆధారపడాలి. అప్పుడు ఏమవుతుంది, పరిశుద్ధంలో మనం ఇంక్రీస్ అవుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి కొందరు ఈ పరిశుద్ధాత్మ దేవుని ఆధారపడడం లేదు కాబట్టి వారు అభ్యంతరులుగా బ్రతుకుతారు అనమాట. వారి వలన వారు నాశనం అయిపోతే ఇద్దరు కూడా హల్లెలూయా నాశనం అవడానికి, వారి ద్వారా ఈబుల్స్ పెట్టు పనిచేయడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం జీవితంలో అలాగ ఉండవద్దు అనమాట. కాబట్టి ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడి చేసిన ఎడల దేవుడు వానిని పాడి చేయను, దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. కాబట్టి ఎలాగ పాడి చేస్తారంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అసూయ, పగ, అనేకత, మనుషు జ్ఞానం వాడుకొని, హ్యూమన్ బిస్కం వాడుకొని నేను పేతురు వారని, నేను పౌలు వారని, అపోలో వారని గొప్పగా చెప్పుకొని యేసుక్రీస్తుని పక్క పెట్టుకొని మాట్లాడుతున్న వ్యక్తులు అనమాట. కాబట్టి దేశ ప్రియులరా పిలిచిన దేవుని మనం మర్చిపోవద్దు, క్రిస్తువుని మనం మర్చిపోవద్దు, శిల్వ వేయబడిన క్రిస్తువును మర్చిపోవద్దు, బ్రదైనంత కాలం మర్చిపోవద్దు. దాని కొరకు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు బల్ల రెవల్యూషన్ కూడా దేవుడు అనుగ్రహించామనమాట. ప్రభు బల్ల లోడ్ సఫర్ ఉద్దేశం అనేది యేసుక్రీస్తుకు మరణం అది జ్ఞాపకం చేయాలన్నమాట. మీన్ వీలైతే అనుదినం జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. యేసుక్రీస్తును ప్రియుల వీలైతే అనుదినం లోడ్ సఫర్ తీసుకోవడం చాలా మంచిది. సోదరు కాబట్టి ఎందుకంటే అనుదినం ప్రభువుని జ్ఞాపకం చేయాలి. చేసినప్పుడు ఆ ప్రభువుతో ఉన్న ప్రేమ ఇంక్రీస్ అవుతుంది. ప్రభువుతో ఉన్న ప్రేమ మనలో ఇంక్రీస్ అవుతున్న కొలది తప్పకుండా మన ఇద్దరులతో క్షమించే వ్యక్తిగా మార్చబడుతుంది. బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు మరణం ద్వారా ఆ పాపక్షమాపణం పొందిన విషయాలు మనం మర్చిపోయిన వారిగా ఉంటే మన గుడ్డివారిగా మార్చబడతాం, మన ఇద్దరులతో క్షమించలేదు. కానీ యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు లెక్కలేని ఎన్నో పాపాలు మనం ఆలోచన కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా మనందరూ పాపం చేస్తాం వారు. అయినప్పుడు కూడా ఆ పాపాలంతా కూడా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా, రక్తం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు, మన యేసే పాపాలు క్షమించము, రక్తం ద్వారా నన్ను కడుగుము, శుద్ధి చేయము అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు ప్రతి పాపాలు కూడా క్షమించామన్నమాట. దయ చూపాము. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో దయ చూపాము. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం తప్పకుండా మనతో మనం క్షమించుకోవాలి. సెల్ఫ్ యాంగర్ ఉండవద్దు అనమాట. స్వయ బిట్టనెస్, కొందరు స్వయ చేదు కలిగిన వారు ఉండవచ్చు. మనం మనల్ని దర్శించవద్దు అనమాట.
మీరు మిమ్మల్ని దర్శించవద్దు, మీకు ఉదయంగా మీరు మాట్లాడవద్దు, శాప మాటలుగా నేటి మాటలు పలుకోవద్దు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అనమాట. దేవుడు మిమ్మల్ని కలిగేసాం, దేవుడు మిమ్మల్ని నిర్మించాం కాబట్టి మీకు బద్దగా కూడా మీరు మాట్లాడవద్దు అనమాట. అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ మనం పెట్టవద్దు. కాబట్టి మన దేవుని ప్రేమించాలి, మనల్ని ప్రేమించాలి, అంటే మనతో కూడా మనం క్షమించాలి. ఎవరైనా స్వయ చేదు ఉంటే తీసివేయాలన్నమాట. ఇంకా ప్రియులారా మనం చూసిన ఇద్దరితో కూడా మనం క్షమించాలి, ఇద్దరితో కూడా మనం క్షమించాలి. ఎందుకంటే మన పాప క్షమాపణ పొందిన వారు. ఇప్పుడు సిలువ వేయబడిన క్రిస్తువుని మనం ధ్యానించినప్పుడు క్షమించే విషయంలో మనం ఇంగ్రెస్ అయిపోతుంది అనమాట. కాబట్టి సిలువ వేయబడిన క్రిస్తువు గురించి మనం ధ్యానించలేదు అంటే ఈ క్షమించే విషయంలో మనం ఇంగ్రెస్ అవ్వడం కష్టమే. ఇప్పుడు ప్రియులారా మనం యేసుక్రీస్తు కూర్చొని ప్రదేశం పొందాలి. యేసుక్రీస్తు గురించి ప్రదేశం పొందుతున్న వారు తప్పకుండా ఇద్దరితో క్షమించే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. తప్పకుండా మార్చబడదు. హల్లెలూయా. కాబట్టి మీ హృదయం ఎంత ఘోరమైన గాయపరచబడిన వ్యక్తి అయినా సరే వారితో కూడా క్షమించినట్టు పరిశుద్ధాత్మదేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం క్షమించినప్పుడు ఏమవుతుంది, గదగాలం ఆ వేస్ట్ అంత కూడా డిలీట్ అయిపోతుంది అనమాట. మన మనసు నుండి డిలీట్ అయిపోతాయి, అది అలా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మనం ఫ్రీ అవుతాయి అనమాట, మనకు ఫ్రీడమ్ వస్తాయి అనమాట. క్షమించలేని వ్యక్తులు దేవుని పరిశుద్ధాత్మ వారిని ఉన్న ఫ్రీడమ్ అనుభవించలేదు, అంటే మైండ్ అవుతాయి అనమాట, బంధించబడతాయి అనమాట. అది కూడా సాతాను ఒక ట్రిక్ అనమాట, బంధించుకోవడం. కాబట్టి క్షమించే వ్యక్తులు పరిశుద్ధాత్మలో ఆధారపడి, వాక్యంలో ఆధారపడి ఇతరులతో క్షమించుకొని దానిలో నమ్మకంగా హృదయం పరిశుద్ధంగా కాపాడుతున్న వ్యక్తులు మనం చదివే పరిశుద్ధమైనది, దేవుని ఆలయం పరిశుద్ధమైనది. ఇప్పుడు సాతాను గాడు రకరకాల విధంగా మనం హృదయాన్ని అభ్యుత్తరపరుస్తానమాట. కాబట్టి దాన్ని మనం ఒప్పుకోవద్దు. ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలి, అంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కాబట్టి ఎంతగా పరిశుద్ధాత్మలు ఆధారపడి మనం క్షమించినప్పుడు మనకే మేలు, ఇద్దరు కూడా మేలు. సోదర మనకు మేలు, సంఘ బిడ్డలకు మేలు, ఇద్దరులకు మేలు అనమాట. కానీ క్షమించలేని వ్యక్తులు వలన అందరికీ సమస్య అనమాట. ఆమె హాలేలు వారికి క్షమించలేని వ్యక్తులకు ఫస్ట్ ఆయనకు ఇబ్బంది అనమాట. ఇద్దరు కూడా దాని ఎఫెక్ట్ రావడానికి అవకాశం ఉంది. అందుకని ప్రియులారా మన సహవాసములో దేవుని సహవాసం, దేవుని పిలుపు ఉందన్న వ్యక్తులు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి, క్షమించుకోవడం నేర్చుకోవాలి. క్షమించుకోవడం నేర్చుకోవాలంటే యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి, వేరే షార్ట్ కట్ లేదు. యేసుక్రీస్తుతో సహవాసం చేసేప్పుడు యేసుక్రీస్తు నేర్పిస్తాడు. తండ్రి వీరేం చేస్తున్నారో తెలియలేదు అని చెప్పిన అదే ప్రభు పరిశుద్ధాత్మదేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం క్షమించుకొని బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. క్షమించుకొని ఇద్దరులకు మేలు చేసుకొని బ్రతకడమే దేవుని యొక్క చిత్తం అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనల్ని సమర్పిస్తాం. ఇద్దరితో క్షమించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఇప్పుడు క్షమించేవారు ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి ఇద్దరితో క్షమించే వ్యక్తులు ఆత్మ సంబంధమైన దేవుళ్ళు వారు ఎక్కువ అనుభవిస్తారు అనమాట. దేవుడు అనుగ్రహించిన యేసుక్రీస్తు ద్వారా, తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన దేవున క్షమించే వ్యక్తులు, పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా క్షమించుకొని ఇద్దరు దీవిస్తున్న వ్యక్తులు, ఇద్దరు కొరకు నమ్మకంగా ప్రార్థన చేసిన వ్యక్తులు ఎక్కువ దేవున వారు అనుభవిస్తారు, తప్పకుండా అనుభవిస్తారు. కాబట్టి ఎవరైతే క్షమించలేని వ్యక్తులు హృదయంలో ఇప్పుడు కూడా కోపం, పగ, చేదు అందుకూడే ఎవరికి మనుషులకు తెలియలేదేమో కానీ లోపల అంతా కూడా దాచిపెట్టుకొని బ్రతుకుతున్న వారి జీవితం దానివల్ల ఖరాబ్ అవుతుంది. ఇద్దరి జీవితం కూడా దానివల్ల ఖరాబ్ అవడానికి అవకాశం ఉంది. కానీ పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్న వ్యక్తులు నాశనం అవ్వకుండా దేవుడు కాపాడతారు. సజీవుడైన దేవుళ్ళు ఆధారపడుతున్న వ్యక్తులు వారు నాశనం అవ్వకుండా జీవగల దేవుడు తప్పకుండా కాపాడుతాడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం క్షమించాలి, ప్రియులారా క్షమించాలి. ఇప్పుడు ఆ కృప దేవుడు మనకి ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా క్షమించే విషయంలో లోతైన అనుభవంలో దేవుడు నడిపించినాక కాబట్టి ఒకవేళ ఇద్దర్ల ద్వారా మీ హృదయం గాయపరచబడిన స్థాయిలో ఉన్నారేమో కానీ గాయాలు దేవుడు కడతాడు. యేసయ్యతో సమయం గడుపుతున్నప్పుడు యేసయ్య ప్రియులారా మనం గాయాలు తప్పకుండా కడతాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థ నొందని రాయబడింది. అంటే యేసుక్రీస్తు మరణించినప్పుడే ప్రియులారా యేసుక్రీస్తు మరణం ద్వారా మనకు స్వస్థ వచ్చి ఉంటే 53 యేసయ్య గ్రంథం 53 అధ్యాయము 4-5 వచనములో రాయబడింది. యేసయ్య పొందిన అంటే దెబ్బల చేత స్వస్థత
నొందిరని రాయబడింది. 1 పేతురు 2:24 కూడా రాయబడింది. యేసు పొందిన గాయమైన చేత స్వస్థత ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు మరణం ద్వారా స్వస్థత ప్రియులరా మనకు దేవుడు అనుగ్రహించుండే, అదే యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచి పరిశుద్ధాత్మ వలన ఆమె ప్రభు ఇప్పుడు కూడా సజీవుడుగా బ్రతుకుతున్నాయి అనమాట. కాబట్టి ఆ దేవుడు ఎక్కువ తప్పకుండా స్వస్థపరిచాడు. ఇప్పుడు మరణించినప్పుడే మన స్వస్థ కొరకు మరణించామంటే కాబట్టి అదే ప్రభు పునరుద్ధరణగా సజీవుడుగా బ్రతికి ఉన్నా కాబట్టి ఇంకా ప్రియులరా 100% తప్పకుండా స్వస్థత జరుగుతాయి అనమాట. తన మరణం వల్ల నా స్వస్థత తీసుకొని వచ్చామంటే అదే దేవుడు పునరుద్ధరణుడుగా సజీవుడుగా బ్రతికి ఉన్నా కాబట్టి ఇంకా ఎక్కువ తప్పకుండా చేస్తాడు. పరిశుద్ధాత్మ వలన తప్పకుండా స్వస్థపరుస్తాడు. మన మనసు బాబోదని చిత్తం అంతా స్వస్థపరిచి బలపరిచి దేవుడు మనం లేపుతాడనమాట. ఆత్మ రక్షణ పొందినప్పుడు మన ఆత్మ స్వస్థ జరిగింది. అదే దేవుడు తప్పకుండా మన మనసు బాబోదని చిత్తం యేసు వల్ల తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ మనం నమ్మాలి, దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మాలి, నెగటివ్ చెప్పవద్దు, నమ్మాలి. రెండో ప్రియులను మనం తన నుండి అరికాలకు అన్ని అవయవాలు, ఆంతర్య అవయవాలు కానీ ప్రతి అవయవాలు కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు అనమాట. అలాగే ఆరోగ్యవంతులుగా ప్రియుల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి తన రాజ్యం కొరకు అభిషేకంతో నింపి ప్రియుల మనల్ని వాడతారన్నమాట. కాబట్టి దేవుడి చిత్తం మన సహవాసములు, సంఘ సహవాసములో దేవుని ఒక కుమార్తెగా మనం ఇద్దరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎప్పుడు మన ఆశీర్వాదంగా ఉంది అంటే మనం పరిశుద్ధాత్మతో నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు, నమ్మకంగా ఆమె దేవునితో ప్రార్థన చేస్తున్న వ్యక్తులు, నమ్మకంగా ప్రభువుని ఆరాధన చేస్తున్న వ్యక్తులు, నమ్మకంగా ఆమె ఏసే మాటలు భూమించే వ్యక్తులు తప్పకుండా ప్రియులరు మన సంఘానికి అంటే సంఘ బిడ్డలకు ఇద్దరులకు దీవెనగరంగా బ్రతుకుతాయి. ఇప్పుడు దేవుని చిత్తం అదనమాట. కాబట్టి మనం బ్రతినంతకాలం దీవెనగరంగా ఉండాలి. కానీ కొందరు దీవెనగరంగా ఉండలేదేమో, ఎందుకంటే నిర్లక్ష్యం, పరిశుద్ధాత్మతోను పట్టించుకోవడం లేదు, దేవునే పట్టించుకోవడం లేదు. లేదు కాబట్టి ఇప్పుడు దయచేసి దేవుని మనం పట్టించుకోవాలి. యేసుక్రీస్తును హల్లెలూయా మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును మర్చిపోవద్దు. ప్రజలు ఎంతమంది వచ్చినా సరే మంచిది, కొత్త సిస్టర్స్ కానీ బ్రదర్స్ మన పరిచయం అవుతుంది. అయినా కానీ ఆ పరిచయాలు వలన యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం తగ్గిపోద్ది అనమాట. ఎంత ఆశీర్వాదాలు వచ్చినా సరే పిలిచిన యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం మాత్రం దయచేసి తగ్గిపోవద్దు. ఎంత ఆశీర్వాదాలు, ఎన్ని ఆస్తి వచ్చినా, ఎంత చేతిలో డబ్బు వచ్చినా, ఎంత గొప్పగా దేవుడు మనం దీవించినా గానీ యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం మాత్రం ప్రియులరా తగ్గిపోవద్దు. తగ్గిపోకుండా మనం జాగ్రత్తగా దేవుని కృపలో ఆధారపడి మనం కాపాడుకోవాలన్నమాట. నమ్మకం ఉండాలి. అది మాత్రం ప్రియుల తగ్గిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దానిలో ఉంది మన దేవుని అంతా కూడా, ఆ యేసుక్రీస్తులో ఉంది మన దేవుని అంతా కూడా ప్రియుల దేవునిలో అనమాట. యేసుక్రీస్తులో ఉంది అనమాట, పరిశుద్ధాత్మలో ఉంది. కాబట్టి అది అనుభవించాలంటే క్రీస్తుతో ప్రియులర మనం నిరంతరం సహవాసం చేసేవారుగా ఎక్కువ దేవుని పొందుతారు. కాబట్టి ప్రియులర మనం నిరంతరం పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవునితో సహవాసం చేస్తాం. అలాగే సంఘ బిడ్డలు కూడా ప్రియులర మనం పరిశుద్ధ దేవుని చిత్తానుసారిగా దేవుని బిడ్డలతో కూడా మనం సహవాసం చేస్తాం. అప్పుడు ప్రియులర అది మనకు మేలు, మన ద్వారా ఇద్దరులకు మేలు. తర్వాత ఆ మేలు ఎక్కడ దాకా పోతాయి, ఆశీర్వాదాలు ఎక్కడ దాకా పడతాయి అంటే బైబిల్లో రాయబడి ఉంది. అపోస్తలుల గారి 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్టు అది యెరూషలేములో అంటే మన సంఘములో లోకల్ చర్చిలో జరుగుతాయి. ఇంకా అక్కడ మాత్రం ఆగలేదు, అది విస్తరించబడద్ది అనమాట. కాబట్టి యెరూషలేములో, యెహూదియా, సమరియా, బూది గంధం దాకా దాని దీవెన, దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క పవర్, అది ఆ దేవుని యొక్క ప్రేమ ప్రవహించాలని దేవుడు కోరుతుంది అనమాట. దేవుని యొక్క శక్తి విడుదల అవ్వాలని దేవుడు కోరుతుంది. నా గురుచు మీ గురుచు దేవుడు అది కోరుతుంది అనమాట. హల్లెలూయా సంఘ గురుచు దేవుడు అది కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా మాకు నేర్పిస్తున్న మీ పాఠాలను బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీ కృప దేవా యేసు మీ కృపలో మేము ఆధారపడుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీతో కలిసి బ్రదినట్టు మాకు కృపాదేవ సహాయం చేయము తండ్రి. జ్ఞానం చేయము, అలాంటి బుద్ధి, అలాంటి మంచి తీర్మానాలు దేవ మాకు దయచము తండ్రి. హోలీ స్పిరిట్ హెల్ప్ లో ప్రార్థనలో ఆరాధన, వాక్యం ధ్యానించే అనుభవంలో, వాక్యం బుద్ధి అనుభవంలో తండ్రి లోతైన అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ ఆమె గొప్ప పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేపిన పరిశుద్ధాత్మతో నడిపించమని ప్రార్థనిస్తున్నాం దేవా. మేమందరం మీతో నమ్మకంగా ఉండినట్టు, ఈ స్వరానికి లోబడి తండ్రి మీతో కలిసి ఉండినట్టు తండ్రి కృపాదేవా దయచుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. కృపా సహాయం కుడి వేసి అందరిని బట్టి ప్రత్యేకంగా శోధిస్తున్నాం. వారందరి పట్ల మీ చిత్తం, మీ ప్రణాళిక యేసు నామములో జరిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు దేవా సంఘానికి, అలాగే ఇద్దరులకు, మా రాష్ట్రం దేశానికి, దేశానికి కూడా మేమందరం కుడిసిన ప్రతి ఒక్కరు గొప్ప దీవెనకరంగా ఉండినట్టు దేవా ప్రతి ఒక్కరిని అభిషేకించి బలపరిచి
తండ్రి ఆత్మకార్యాలు ప్రతి ఒక్క జీవితంలో అదే యేసులో జరిగినాకనే ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు తండ్రి పాప స్వభావాన్ని అన్నదైన పరిశుద్ధాత్మ వలన ప్రార్థన ద్వారా చంపేసుకొని సాతాను తంత్రాలను అన్నదైన ఓవర్కమ్ చేసుకొని ప్రతి సమస్యలను ఓవర్కమ్ చేసుకొని మేమందరం అనుదినం తండ్రి ఎదిగినట్టు పోలీసుపడి మాకు అందరికీ అదే కదా సహాయం ఏమవుతండి. కుడి వచ్చిన అందరిని ప్రత్యేకంగా తండ్రి మీ నామలో దీవిస్తున్నాం తండ్రి, మీ రక్తంగా వహిస్తున్నాం. యేసు నామలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.